అందరికీ నమస్కారం. ఈరోజు మన గత నెల 15 and 16 ఇంటర్వ్యూ నైట్లో జరిగిన ఒక రిటైర్డ్ కెప్టెన్ హౌస్లో జరిగిన డకేటీ కేసులో ఈరోజు మన కమిషనర్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ టీమ్ మరియు కార్ఖానా పోలీస్ టీమ్ ఇద్దరు జాయింట్ ఆపరేషన్లో ఒక నేపాలీ డకేటీ గ్యాంగ్లో అప్రెంట్ చేశాము. ఈరోజు మన దగ్గరికి 5 యాక్యూజ్ అప్రెంట్ చేశాము. యాక్యూజ్ పేరు రాజ్ బహదూర్ సాయి అలియాస్ రాజేంద్ర సాయి, ఎటు మహేందర్ సాయి, తర్వాత గోర్ఖే బహదూర్, అమిత్ బిసుకావా అండ్ సుభాష్ తామ్తా. ఈ 5 మందికి మన అప్రెంట్ చేశాము. ఈ జరిగిన డకేటీ కేసులో టోటల్ 13 మెంబర్ పార్టిసిపేట్ చేశారు అండ్ టోటల్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ 23 tolas గోల్డ్ అండ్ క్యాష్ ఆఫ్ 95,000. సో ఈరోజు 5 యాక్యూజ్లో మేము అప్రెంట్ చేశాము. ఇంకా 8 యాక్యూజ్ ఎక్స్కౌంటింగ్లో ఉన్నారు. దీని గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఈ 5 యాక్యూజ్ నుంచి ఈరోజు మన గోల్డ్ ఆర్నమెంట్స్ 73.35 grams, సిల్వర్ ఆర్నమెంట్స్ 22.9 grams, 1 రోలెక్స్ వాచ్, తర్వాత క్యాష్ 43,000, 5 సెల్ ఫోన్, టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ 10 lakhs వరకు మన సీజ్ చేశాము. ఈ జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ విక్టిమ్ రిటైర్డ్ కెప్టెన్ హౌస్ కెప్టెన్ ఒక రాజ్బీర్ ఏజెన్సీలో డొమెస్టిక్ వర్కర్స్ హెల్పర్స్ కావాలి గురించి అప్రోచ్ చేశారు. అప్పుడే ఈ ఏజెన్సీ ఒక 2 పర్సన్కి రాజేందర్ సాయి అండ్ ఒక అమ్మాయి రేఖా రావల్ ఇద్దరికి ఈ కెప్టెన్ హౌస్కి డొమెస్టిక్ వర్క్ గురించి పంపించేశారు. ఈ కపల్ అది యాక్చువల్లీ ఇది కపల్ లేదు, బట్ అది ప్రిటెండెడ్ యాజ్ కపల్. అండ్ 21st October నుంచి వాళ్ళు ఈ కెప్టెన్ ఇంటికి వర్క్ స్టార్ట్ చేశారు. ఈ అన్ని క్రిమినల్ ఇంటెంట్తో ఇద్దరు ఇంకా కొన్ని నేపాలీ పర్సన్తో టైఅప్ అయి కొంతమంది యాక్యూజ్కి బయటకు నుంచి కూడా పిలిచారు, నేపాల్ నుంచి కూడా పిలిచారు. టోటల్ 13 మెంబర్స్. ఈ ఇన్సిడెంట్ ముందు మన టోలీ చౌకీ ఏరియాలో ఈ అన్ని మొత్తం డకెటీ ఎట్లా చేయాలి దీని గురించి ప్లాన్ చేశారు. అండ్ ఆన్ ఇంటర్వ్యూ నైట్ ఆఫ్ 15 and 16 November ఈ 13 యాక్యూజ్ ఈ కెప్టెన్ ఇంటికి వచ్చారు. ఈ ఫోర్స్ఫుల్గా ఇంటికి లోపల పోయి ఈ కెప్టెన్కి అండ్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్కి రోప్తో కట్టి కొట్టారు. భయం ప్రాంతంలో పెట్టి వాళ్ళ నుంచి ఈ మొత్తం గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ 13 యాక్యూజ్ డిఫరెంట్ ప్లేసెస్లో చిన్న గ్యాంగ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్లో పారిపోయారు. సో తర్వాత యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్ మన 6 team ఫార్మేషన్ చేశారు. ఈ 6 team కంటిన్యూస్గా డే నైట్ వర్క్ చేసి ఈరోజు మన ఈ 5 యాక్యూజ్లో అప్రెంట్ చేయడం జరిగింది. ఫర్దర్గా రిమైనింగ్ 8 యాక్యూజ్లో కూడా మన ముందు ఇన్వెస్టిగేషన్ చేసి అప్రెంట్ చేస్తాము. సో ఈ మొత్తం వర్క్లో మన సిపి సార్ కూడా ఈ బోత్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ టీంలో అప్రిషియేట్ చేశారు. ఈ డిటెక్షన్లో మేజర్ రోల్ ప్లే చేశారు. టాస్క్ ఫోర్స్ కాకుండా మన డీసీపీ నార్త్ జోన్ రష్మి మేడం గైడెన్స్లో మన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, తర్వాత బి అనురాధ కార్ఖానా ఇన్స్పెక్టర్, కె రంగారెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మాన్కాలి పిఎస్, ఎస్ రాజశేఖర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రామ్ గోపాల్ పేట్ పిఎస్, కె సైనాథ్ రెడ్డి ఎస్ఐ, జ్ఞాన్దీప్ ఎస్ఐ, మహబూబ్ బాషా ఎస్ఐ, తర్వాత బి అశోక్ రెడ్డి ఎస్ఐ అండ్ మొత్తం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఈ అందరు పని చేసి ఈ కేసులో డిటెక్ట్ చేయడం జరిగింది. సో నేను కూడా నా సైడ్ నుంచి కూడా ఈ మొత్తం టీంలో అప్రిషియేట్ చేస్తాము. తర్వాత పబ్లిక్లో కూడా ఫర్దర్గా రిక్వెస్ట్ చేస్తాము, ఎవరైనా మీ ఇంటికి డొమెస్టిక్ వర్కర్ పెట్టి టైంలో కొంచెం ప్రాపర్ రిజిస్టర్డ్ ఏజెన్సీతో ప్రాపర్ క్యారెక్టర్ వెరిఫై చేసి ఈ ఇంటికి పని చేయడానికి పెట్టాలి. ఇంతకుముందు కూడా ఈ డొమెస్టిక్ వర్కర్ నుంచి చాలా ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఈ ఏజెన్సీలో కూడా అది మన దగ్గరికి ఉన్న అన్ని ఏజెన్సీల పైన కూడా రెగ్యులర్గా మన సైడ్ నుంచి వాచ్ పెడతాము. అండ్ ఏజెన్సీ సైడ్ నుంచి కూడా ఎవరైనా డొమెస్టిక్ హెల్పర్లో మీరు పంపి చేస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ ప్రాపర్ వెరిఫై చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి పెట్టాలి. సో ఈరోజు
మన ఈ 5 అక్యూజ్లో జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తాము అండ్ ఫర్దర్ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. థ్యాంక్ యూ. సార్ లోపు జరిగేటప్పుడు లోపల ఎంత 13 మంది వెళ్ళారా ఇద్దరే? లోపల అది కొంతమంది లోపల పోయారు, ఆల్రెడీ ఇద్దరు వర్కర్స్ లోపల ఉన్నారు, కొంతమంది లోపల పోయారు, కొంతమంది లేక బయటకు ఉన్నారు. అది డీటెయిల్ ఇస్తాము. సార్ టోటల్ వర్త్ ఎంత పోయింది సార్? మనకు రికవరీ ఎంత? 23 tollas గోల్డ్ అండ్ 95,000 రూపీస్ క్యాష్. ఈరోజు రికార్డ్ అయింది 73 grams ఆఫ్ గోల్డ్, 22.9 grams ఆఫ్ సిల్వర్ అండ్ క్యాష్ 43,000 రూపీస్ రికార్డ్ అయింది. సరే, ఇలా మర్చిపోవడానికి లింక్ ఎట్లా దొరికింది? సీసీ ఫుటేజ్ ఎందుకు చూశారు? మీరు హైదరాబాద్లో ఉన్నారా వెళ్ళిపోయారు? ఇక్కడ మన ఒక అవుట్ ఆఫ్ 5 అక్యూజ్ ఒక అక్యూజ్ ఇక్కడ నార్సింగి ఏరియాలో పని చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి ఇది అక్యూజ్ దొరికింది. వీఆర్ సస్పెక్టింగ్ రిమైనింగ్ అక్యూజ్ అది బయటకి పారిపోయారు. సార్ ఈ టెక్నికల్ ఎవిడెన్స్ లో భాగంగా ఎన్ని సీసీ కెమెరాలు మీరు రెగ్యులర్గా మన సీసీటీవీ కెమెరా, ఇంతకి ముందు కూడా సీసీటీవీ కెమెరా, తర్వాత వాళ్ళ ట్రేస్ అవుట్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్, మొబైల్ డేటా, సబ్సిక్వెంట్గా అదర్ టెక్నికల్ డేటా కూడా కలెక్ట్ చేసాం. ప్లాన్ చేసింది ప్లాన్ చేశారు అది రాజేందర్ సాయి, మహేందర్ సాయి అందరు కలిసి ప్లాన్ చేశారు. బట్ మెయిన్ రోల్ అది రాజేందర్ సాయి, మహేందర్ సాయి. పనిలో చేసిన తర్వాత ఎన్ని రోజులు ప్లాన్ చేశారు? 21 అక్టోబర్ నుంచి పని స్టార్ట్ చేశారు. ఇది 15 and 16 ఇంటర్వ్యూ నైట్లో జరిగింది. సో ఆల్మోస్ట్ 25 days తర్వాత జరిగింది.